గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాష్ట్రంలో 2 రోజుల నుంచి చలి బాగా వణికిస్తుంది రాష్ట్రాన్ని. అయితే అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి. ఇలా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చని ప్రధానంగా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ముఖ్యంగా నిన్న వ్యవసాయానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది అసెంబ్లీ, తర్వాత అటు కౌన్సిల్లో కూడా. అయితే రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం సంక్షోభంలో ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షోభంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, మొత్తం వ్యవసాయం ఎక్కడ కూడా సంక్షోభం లేదు, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు తర్వాత రుణమాఫీ అన్నీ కూడా చేస్తున్నారని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ ఆన్సర్ చెప్పారు. ఆ వార్త అన్ని పత్రికలు మెయిన్ బ్యానర్తో తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈనాడు మాత్రం తీసుకున్నది స్పెషల్ స్టోరీగా. నగదు తీసుకుంటే సర్చార్జ్ అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. ఇక నుంచి రోజుకు బ్యాంకుల నుంచి 50,000, తర్వాత ఏటీఎంల నుంచి 15,000 మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే 0.5% నుంచి 2% దాకా సర్చార్జ్ వేయబోతున్నారు. ఆ వార్త ఒకటి ప్రత్యేక కథనంగా ఈనాడు తీసుకుంది. నగదు రహిత ట్రాన్సాక్షన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుందని చెప్పి ఈనాడు కథనం అది. ఇక వేరే వార్తలు చూసినట్టయితే రాహుల్ గాంధీ నిన్న ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు. చాలా రోజుల నుంచి ఆయన మాట్లాడితే భూకంపం వస్తుందన్నారు. బహుశా అదే కావచ్చు. ప్రధానమంత్రి మోడీకి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అటు సహారా తర్వాత బిర్లా కంపెనీల నుంచి ముడుపులు అందాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇప్పటి నుంచి కంపెనీల జీతాలన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్లోనే చెల్లించాలని చెప్పి చెల్లించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి. ఆ తర్వాత పెద్ద నోట్ల రద్దు చేసి ఇప్పటికీ 43వ రోజు. అయితే మొన్న 5,000 కంటే ఎక్కువ డిపాజిట్, పాత నోట్ డిపాజిట్ చేయడానికి లేదని చెప్పి చేస్తే బ్యాంక్ అధికారులకి వివరాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కేంద్రం చెప్పింది మొన్న. అయితే నిన్న ఆ ఆంక్షల నుంచి వెనక్కి తగ్గింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక అన్నింటి మించి తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన ఆయన తర్వాత ఆయన కొడుకు ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేసింది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత తమిళనాడులోని కాంట్రాక్టర్ తర్వాత టీటీడీ మెంబర్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి నిన్న అరెస్ట్ చేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ తర్వాత నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి చర్చ మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఎండ లక్ష్మీనారాయణ గారు, తర్వాత టీడీపీ నుంచి కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్, లక్ష్మీనారాయణ గారు, నిన్నటి అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగినటువంటి చర్చ ఎట్లా చూస్తారు? అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను నిలువునా మోసం చేస్తూ ప్రకటించారు. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఏదైతే గత గవర్నమెంట్ సంబంధించి పెండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఆ డబ్బులు ఇచ్చి ఇవాళ నేను అప్పుడే ఇచ్చేసినానంటే అర్థం ఏంది? మొన్నటి కరువుకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 791 కోట్లు ఈ రైతులకు ఇవ్వాలా? ఆ రైతులకు ఒక్క నయా పైసా ఒక్క జిల్లాలో ఒక్క గ్రామంలో ఒక రైతుకి ఇచ్చినటువంటి దాఖలా లేదు. గత ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ ఏరియాస్ ఆ జిల్లా కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఆ పంపిణీ జరిగితే దాన్ని ఈయన ఖాతాలో వేసుకొని రైతు ఖాతాలో వేయాల్సినటువంటి 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం ఇచ్చింది. దిగమింగిండు. ఏం చేశారు డబ్బును? ఒక డౌట్, మీరు ఈయన ఖాతాలో అంటే పర్సనల్ ఖాతాలో వేరే ఏదైనా డైవర్ట్ చేసిరా? నేను అంటున్నాను ఖాతాలో పడ్డట్టు పడతానే అనుకుంటాను. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టుగా చెప్తున్నాడు కదా. నేను ముఖ్యమంత్రిగా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి డైవర్ట్ చేసిండా? ఆ విషయం చెప్పండి. డైవర్ట్ చేసిండా లేకపోతే ఆయన ఖాతాలో వేసుకున్నారంటే ఇవాళ ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఆ నిధుల స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి? మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి. రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎటు డైవర్ట్ చేసారు? ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉన్నది? ముఖ్యమంత్రి రైతుల డబ్బులు అంటే మోసం చేయడం కాదా? గతంలో ఇచ్చినటువంటి డబ్బులను నేను అప్పుడే పేమెంట్ చేసిన అని చెప్పడం మోసం చేయడం కాదా? మరొక విషయం, ఏదైతే చక్కెర కర్మాగారానికి సంబంధించి ఏం మాట్లాడినండి? శాసనసభలో గత ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. దాంట్లో అడుగులు కలిపారు మీరు.
మరి ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యమంలో ప్రతి దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి, నిజాం డక్కా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి నినదించడం జరిగింది. తర్వాత ఎలక్షన్లలో మీరు హామీ ఇచ్చారు, 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన అక్కడ 100 రోజుల్లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పూర్వ వైభవం అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేసారు? వాళ్ళు ఒకసారి లే ఆఫ్ ప్రకటించి ఇది కానే కాదని చెప్తారు. నేను ఒక 10 లక్షల టన్నులు కావాలంటారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాండి, మొదటి నుంచి ఉన్నటువంటి చక్కెర కర్మాగారం నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి క్రషింగ్ కెపాసిటీ మొత్తం ఒక 10-12 లక్షలు ఉన్నది అనుకోండి, 12 లక్షలు ఉన్నది. ముఖ్యమంత్రి గారి మాట మేరకు 10 లక్షలు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే గత అన్డివైడెడ్ జిల్లాలో కామారెడ్డిలో గాయత్రి షుగర్స్ ఉంది, మాగిలో గాయత్రి షుగర్స్ ఇంకో యూనిట్ ఉన్నది. అవి రెండింటికి సంబంధించి 12 లక్షల టన్నుల చెరుకు కెపాసిటీ ఉన్నది. ప్రైవేట్ వాళ్ళేమో పెడతారు, గవర్నమెంట్ ఏమో ప్రజలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏమో మూత వేస్తారు. విషయం అండి, నేను ఒక విషయం, చక్కెర కర్మాగారాన్ని నడపాలంటే దాంట్లో అనుభవం ఉన్నటువంటి అధికారిని నియమించాలి. ఇవాళ షుగర్ కేన్ కమిషనర్కు అసలు చక్కెర ప్రొడక్షన్ కానీ షుగర్ కేన్ క్రాప్కి సంబంధించి కానీ ఏమన్నా అవగాహన ఉన్నదండి? బద్రు మల్హోత్రా నాయక్ ఎవరైతే అంటే ఉద్దేశం, నేను అనేది ఉద్దేశపూర్వకంగా దీన్ని నిర్వీర్యం చేయాలని, దీని దొడ్డిదారులను చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లురావు గారు కూడా వచ్చారు. నాయక్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు రుణమాఫీ మన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో డెఫినెట్గా సభను ముఖ్యమంత్రి గారు పక్కదారి పట్టించినట్టే. అది సభానాయకుడికి తగదు. ఎందుకంటే గతం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం, వాళ్ళు ఏదైతే ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినామంటున్నారో అది గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినదన్న సంగతి సర్వజన విదితం. అది ముఖ్యమంత్రి సహా అందరికీ విదితమే. దాన్ని 2 ఏళ్ల దాకా ఇవ్వకుండా పెండింగ్ పెట్టినారు. అప్పుడు ఎందుకు పెండింగ్ పడిందంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ పక్క ఇవ్వలేదు. డబ్బులు అక్కడ వచ్చిన మొత్తం ఉమ్మడి స్టేట్కి వచ్చినాయి. ఇక్కడ డబ్బేమో అక్కడేమో వాళ్ళ ఇక్కడనే ఉంది కలెక్టర్ల దగ్గర. ఆ రోజు రచ్చబండలో ఇవ్వాలనేది నిర్ణయం. రచ్చబండలో ఇచ్చేటటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రచ్చబండలో ఎక్కడా మేమందరం జరగనీయలేదు. శాసనసభ్యులం కానీ అన్ని రాజకీయ పార్టీల కానీ దాన్ని జరపకుండా ఇవ్వనీయకుండా ఆపేక్షం. 2 సార్లు ట్రై చేసినారు, 2 సార్లు కూడా ఆపడం జరిగింది. దాన్ని పెండింగ్ పడినదాన్ని 2 ఏళ్ల తర్వాత ఇచ్చారు. సరే, ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఇన్సౌట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకున్నాకనే ఇస్తారు, కాదనం. దాన్ని తాను వచ్చినాక ఇప్పుడే ఇచ్చినామని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఈ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ సెంట్రల్ నుంచి రావాలన్నా మన దగ్గర ఇవ్వకుండా ఉన్నది అది ఇచ్చి దాన్ని ఇప్పుడు ఈ 2 ఏళ్ల ఖాతాలో వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటంటే వచ్చినటువంటి సబ్జెక్టు కరెక్షన్ 794 కోట్ల 791 కోట్ల ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ గత 5 నెలల క్రితం వచ్చిందో దాని గురించి పదే మంత్రులు కానీ శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన కానీ అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ వచ్చినారు. మా దగ్గరికి మక్తలు వచ్చినప్పుడు హరీష్ రావు గారే స్వయంగా ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తున్నామని కూడా చెప్పినారు. అయితే ఆ పాత దాన్ని రిలీజ్ చేసి ఆ పాత ఖాతాలకు పోయింది తప్ప కొత్తగా ఉన్న ఇన్పుట్ సబ్సిడీ 2 ఏళ్ళది మాత్రం పెండింగ్లో ఉన్నమాట వాస్తవం. అయితే ముఖ్యమంత్రి గారు నేను సరిగ్గా చూడలేదు, హౌస్లో లేము కాబట్టి, కానీ నేను నిన్న క్లిప్పింగ్లో చూస్తున్నప్పుడు దాన్ని ఏదో ఇంకో పనికి ఏదో తాగునీటి పథకానికి వాడేమని చెప్పి అదే డైవర్ట్ చేసినామని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం 500 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 200 కోట్లు వాడారు. సర్దుబాటు అనేది సాధారణంగా జరిగేది అన్నారు. అదే డైవర్ట్ చేసినామనేది చెప్పినారు, ఒప్పుకున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారు? ఇప్పుడు అసెంబ్లీలో. మరి ఇప్పుడు మరి ఆ సర్దుబాటు చేసింది ఎప్పుడు ఇస్తారో వాళ్ళు చెప్పలేదు. సర్దుబాటు చేసేటప్పుడు కాదు డబ్బులు ఎప్పుడు సర్దుబాటు చేస్తారు? డబ్బులు సర్దుబాటు చేసుకునేకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండొచ్చు, కానీ అన్ని పద్ధతులు అట్లా ఉన్నా కానీ కొన్ని పద్ధతులకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, దాన్ని చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించిన చర్చ మేము చూసినాం. ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చేసిన ప్రకటనలు మేము చూసినాం ఉద్యమ నేపథ్యంలో. కానీ ఉద్యమం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చినా కూడా 1-2 సార్లు చేసి మేము చూసినాం. దీన్ని తెరిపించే బాధ్యత మాది అనేది స్పష్టంగా చెప్పినారు. ఇవాళ ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ తెరిచే ప్రసక్తే లేదు, సాధ్యం కాని పని అని చాలా స్పష్టత ఇచ్చినారు. అంటే దీంట్లో ఉన్న వైరుధ్యం చూడాలి మనం. ఇక్కడ
ఉద్యమ నేపథ్యం ఓట్ల కోసం చేసినట్టు నేపథ్యం ఏంటి, ఈ రోజు ఉన్నటువంటిది రైట్. ఒక్క నిమిషం ఉండండి. ఉద్యమ నేపథ్యం ఏంటి, ఎన్నికైన తర్వాత మార్చిన విధానం ఏంటి చూడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్న సందర్భం. ఇందిరా పార్క్ దగ్గర చేశారు, నిజామాబాద్లో చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ముందు కూడా సమస్యను తీసుకుపోయినారు. ఇన్ని తీసుకుపోయిన సందర్భాల్లో మాట్లాడకుండా ఇవన్నీ కానిచ్చి ఇవాళ చెప్పడం కరెక్ట్. ప్రభుత్వం రాగానే కూడా పరిశీలించి ఇది పరిశీలిస్తున్నాం, సాధ్యాసాధ్యాలు చెప్పి కనుక ఒక వారమో నెలనో 2 నెలల్లో 6 నెలల్లో చేసి ఉంటే బాగుండేది. ఇవాళ గవర్నమెంట్ ఫ్యాక్టరీలను బంద్ చేసుకొని పక్కల ప్రైవేట్ ఫ్యాక్టరీలకు ఆ చెరుకును వాళ్ళ ద్వారానే పంపుతున్న సందర్భం కనబడుతుంది. ఎవరైనా పని చేయని, నువ్వు పని చేసిన పని చేయ, నువ్వు మొగం అని చెప్తున్నావు కదా, నేను మొగోని తెరిపిస్తాను కదా, నువ్వు అక్కడ పండేటువంటి దానికి వచ్చి వేరే పంపిస్తున్నావు. ఇవాళ మగతనం ఏమైంది, ఓ పెద్ద మొగల్లా మాట్లాడుతుంది నేను అడుగుతున్నా. నిన్నటి అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చలు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమంలో తప్ప వ్యవసాయం లేదని చెప్పి సీఎం గారు అన్నారు. దానికి సంబంధించి చాలా స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు ఆయన. అంటే అది ఒక ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ సమాధానం చెప్పకుండా ఆ చిన్నగా ప్రతిపక్ష పార్టీని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది కానీ వ్యవసాయం సంక్షోభంలో ఉందా లేదు అని చెప్పడం అనేది ఎంత నిజమో నిన్న పిసిసి అధ్యక్షులు అసెంబ్లీ సాక్షిగా కొన్ని ఫిగర్స్ చెప్పారు. 2013-14లో ఎంత పండింది, అదే పంట 14-15కి ఎంత అయింది, 15-16కి ఎంత అయింది, ప్రొడక్షన్ బట్టే కదా. దాన్ని బట్టి చూస్తే అది సగానికి సగం అంత ముందు తగ్గిపోయిందనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఎవరు సంక్షోభంలో ఉన్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఉందా? ఈ 2014-15-16లో కాంగ్రెస్ పార్టీ ఉందా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందా? ఎవరు సంక్షోభంలో పోయారు? అది కాకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రతి ఎన్నికల సభలో దాన్ని మేము వెంటనే 100 రోజుల్లో పెడతామని చెప్పారు. నిన్న మీరు ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి రైతులు అసలు షుగర్ పండించడం లేదు, లేకపోతే దానికి కావాల్సినటువంటి షుగర్ కేన్ దొరకదు, అందువల్ల పెట్టలేదు అంటే పెట్టకపోగా మీరు క్లియర్గా చెప్పేస్తున్నారు ఇది మేము చేసేటటువంటి పరిస్థితి లేదు, రైతులే వద్దంటున్నారు, కావాలంటే మాట్లాడండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తామని. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. దీన్ని బట్టి మీరు ఏ రకంగా మాట మీద ఉన్నారా లేదనేది అర్థమవుతుంది. ఇది కాకుండా రైతులకు వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి 790 కోట్లు ఏమని అని అక్కడ నుంచి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టి ఈ డబ్బులు ఇక్కడ ఉన్నాయి రైతులకు ఇవ్వలేదని చెప్పారు. దాని తర్వాత స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడారు, ప్రతిపక్ష పార్టీలు వచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. ఓకే, రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బందులు లేవు అని అనుకొని ఆ డబ్బుల్ని అడ్జస్ట్ చేశారా? అడ్జస్ట్మెంట్ చేయటం అనేది అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలను బట్టి ఇక్కడ అక్కడ చేసి ఉండొచ్చు. వెంటనే దాన్ని ఎందుకు మార్చి మళ్ళీ రైతులకు ఇవ్వలేదు? ఎందుకని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పుల మాఫీ కూడా ₹1,00,000 మాఫీ అనేది 4 కిస్తీలు చేసి దాన్ని ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ ఉండటం వల్ల 37 లక్షల మంది రైతుల పాస్బుక్లన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులంతా వడ్డీకే అడ్జస్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. ఇది అప్పు మాఫియా లేకపోతే వడ్డీ మాఫియా అనేటటువంటి వడ్డీ కూడా మేమే కట్టుకుంటాము రైతులు ఎప్పుడు చెప్తున్నారు? ఇది పోస్ట్ మార్టం చేయటం కాదు సంగప్ప. ఇప్పటికీ ఎంతమంది ఏ రకంగా ఇబ్బంది ఇటువంటి మాటలే ఇప్పుడు చెప్పినటువంటి మాటలకి ఎంత విలువ ఉంటుందంటే మీరు ఇంత ముందు చెప్పిన మాటల్ని అమలు చేస్తుంటే వీటికి కూడా విలువ ఉంటుంది. ఏ మాటలు చెప్పిని అమలు చేయకుండా మేము కాదని చెప్పాం. మేము క్లియర్గా నిన్న రైతుల గురించి మీరు ఒకేసారి డబ్బులు ఇవ్వాలా, ఇస్తే రైతులకు ఇబ్బంది తగ్గుతుందని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో మాట్లాడితే లేచారు. లేచి సీఎం గారు ఏం చెప్పారు? నేనేమి ఇస్తానని చెప్పలేదు, ఇవ్వనని చెప్పాను. మీరు ఇస్తానని చెప్పారుగా ఎన్నికల ముందు ప్రతి మీటింగ్ లో చెప్పారా లేదా? సంగప్ప ప్రతి మీటింగ్ లో ₹1,00,000 మాఫీ రైతు పెట్టే కానీ మీ ముఖ్యమంత్రి సంగతి చెప్పని నిన్న ఏం చెప్పారు? నీకెందుకన్నా అక్కడ ఆయన ఏం చెప్పాడు? నేను చెప్పలేదని చెప్తాడంటే నేను ఇస్తానని చెప్పి
తర్వాత వచ్చిన Right. తర్వాత అధికారంలోకి సుధాకర్ రెడ్డి గారు 4 చెప్పారు. భాగాలు చేసి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. ఇవ్వనని చెప్పి ప్రతిపక్షాలన్నింటినీ కూడా సస్పెండ్ చేశారు. అన్ని పార్టీలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి. ముగ్గురు మాట్లాడినా ఒకే రకమైనటువంటి అంటే ధోరణితో సమాధానం అంతా ఒకటే. ఎందుకంటే కేవలం మేము ప్రతిపక్షాలలో ఉన్నాం కాబట్టి ఆ రకంగానే మాట్లాడతామనే ధోరణి తప్ప అన్న సుధాకర్ గారు నిజంగా మాట్లాడు. ఒక్కొక్కటి మాట్లాడు. ఊహించి చెప్పారు. వినండి. అన్నా, నువ్వు కౌన్సిల్ లో చీఫ్ విప్ గా ఉన్నావు. ఒక్కొక్క మాట్లాడింది అదే నోట్ చేసుకున్నా కదా. నోట్ చేసుకునే మాట్లాడుతున్నాను. అబద్ధాలు చెప్తే మళ్ళా మీరు ముగ్గురు ఒకటే చెప్పారని చెప్పాలి. మీరు ఒకటే. విషయాలు Right. అది కూడా అని చెప్పాను. నిన్ననే కదా Right. మాట్లాడింది. కాంగ్రెస్ వాళ్ళు నిన్ననే మాట్లాడింది. రైతులు సంక్షోభంలో ఉన్నారు అనేటువంటి ఒక మాట. సంక్షోభం లేరు, ఇవాళ వర్షాలు పడ్డాయి, సంతోషంగా ఉన్నారు అనేటువంటి ఒక మాట మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, వ్యవసాయ మంత్రి గారు చెప్పారు. వారు నిన్న పిసిసి అధ్యక్షుడు గణాంకాలతో చెప్తుండు అనే మాట చెప్పిండు. ఎందుకంటే 2 సంవత్సరాలు వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి తక్కువైనటువంటి ఒక మాట వాస్తవమేనే. దాంట్లో ఎవరు కాదనట్టు వాళ్ళు ఎవరు? రైతులకు నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నాం, తాగుటానికి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? కాబట్టి మేము గణాంకాలు చెప్తున్నాం అని అంటే ఆ గణాంకాల సంగతి ప్రజలకు తెలియదు, రైతులకు తెలియదు. ఆ టైంలో కాబట్టి రైతులు హ్యాపీ ఉన్నారంటే మూడవది వాళ్ళు పంట లేకపోతే హ్యాపీ అక్కడ రుణమాఫీ రైతు. విషయంలో స్పష్టంగా 2014వ సంవత్సరంలోనే చెప్తూ వచ్చినాం. అయ్యా మొత్తం రైతులకు ఉండేటువంటి ఒక రుణమాఫీకి సంబంధించినటువంటి మొత్తం 16,000 చిల్లర కోట్లు. ఆ 16,000 చిల్లర కోట్లను 4 విడతలుగా చెల్లిస్తామని మొదటి విడత చెల్లించడం 4,250 కోట్లు, రెండో విడత చెల్లించడం, మూడో విడత చెల్లించడం. ఇక మిగిలిందల్లా 4,250 కోట్లు మిగిలింది. చెప్పిన తర్వాత నువ్వు ఎన్ని 3 నేను 2014లో అప్పు రేపు మొత్తం వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తానని బ్యాంకర్లకు హామీ ఇచ్చాం. కాబట్టి ఇవాళ మీకు కొత్తగా చెప్పేటువంటిది లేదు. ఆ రోజే స్పష్టంగా బ్యాంకులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించినటువంటిది ఎంతనైతే వడ్డీ ఉంటుందో అసలు ఉంటుందో మొత్తం కలిపి మా ప్రభుత్వమే చెల్లిస్తుంది, మీరు తప్పకుండా రీషెడ్యూల్ చేయాలి, రెన్యువల్ చేయాలనేటువంటి ఒక మాట 2014లో చెప్పినటువంటి మాట, ఇవాళ కొత్తగా చెప్పినటువంటి మాట కాదు. కాబట్టి ఆనాడే క్లియర్ చేసినాం, 4 విడతలు చేస్తాము అనేటువంటి ఒక మాట, దాంట్లో వెనుకకు పోయే ప్రసక్తి లేదనేటువంటి ఒక మాట చెప్తున్నాం. ఇక రెండవ విషయం పెద్దలు మా లక్ష్మీనారాయణ గారు చెప్తూ వస్తుండే ఇన్పుట్ సబ్సిడీ విషయం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవి ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చినవి కావచ్చు, అర్థమవుతుందో లేదో ఇంకా. ఎందుకంటే సర్దుబాటు చేసేటువంటి ఎందుకంటే సర్దుబాటు విద్యారంగం నుంచి లెక్కలు తెలుసు కాబట్టి అంటానండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పోతా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక నిధులు ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుంటుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకొని నడిపించేటువంటి ఒక వ్యవహారం చేసేటువంటి ఒక వ్యవహారకర్త ముఖ్యమంత్రి. అంత ఈజీగా నడవదు. నీది ఏముండదు ఇక్కడ నువ్వు ఏదైనా నువ్వు పంపిస్తా అంటే దానికి అనుగుణంగా మీరు చెప్పుకోవచ్చు, నేను చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేది ఉంటుంది తప్ప నేను కాదని కదా. అందుకొరకే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నదో గతంలో మేము 2014లో మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఒక బకాయిలు చెల్లించడం అనే మాట చెప్తుంది. దాంట్లో తప్పే ఉన్నది. కాబట్టి ఆ బకాయిలు చెల్లించడం ఇన్పుట్ సబ్సిడీ కింద గతంలో వచ్చేటువంటి చెల్లించడం అనే మాట చెప్పినాం. కాబట్టి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు 791 కోట్లు రావచ్చు, కానీ మాకు గతంలో ఉన్న ప్రియారిటీ ప్రాధాన్యత ప్రకారంగా ఇలా నీళ్లు తాగునీళ్లు లేక నానా అవస్థలు పడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఇక్కట్లు వచ్చినాయి, పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఇక్కట్లు వచ్చినాయి. ఉన్న డబ్బునంతా కూడా సర్దుబాటు చేసి నీళ్లు అందించాలనేటువంటి ఒక ప్రక్రియ మా యొక్క టాప్ ప్రియారిటీ మా రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దానికి అనుగుణంగానే చేసినాం. ఎక్కడ దుర్వినియోగం చేసినటువంటి ఒక ఉదంతం లేదు, మీ లెక్క కాంట్రాక్టర్ దోషి పెట్టినటువంటి ఒక ఉదంతం లేదు. కాబట్టి రైతులకు ఇచ్చేటువంటి సర్దుబాటు ఏదైతే ఉంటుందో
ఆ సర్దుబాటు చేస్తాం. మళ్ళా నిన్న కూడా చెప్పిండు ముఖ్యమంత్రి గారు, అయ్యా ఇమీడియట్ గా కొంత రిలీజ్ చేసినాం, ఇంకా కొంత రిలీజ్ చేస్తున్నాం, 2-3 రోజుల్లోనే అది సర్దుబాటు ఏది సర్దుబాటు చేస్తారు? ఇది ఇన్పుట్ సబ్సిడీ చేస్తారా? గ్యారెంటీ. నిన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నిన్న కలిపేసినామని చెప్పేస్తారు. కొన్ని లేకుంటే రాజీనామా చేస్తారా? సుధాకర్ రెడ్డి గారు ఈ మాట చేస్తామని రాజీనామా చేస్తారా? కాబట్టి ఎవరైనా చేయరు రక్షణ నువ్వే చేస్తావు, ఎక్కడ చేస్తావు రాజీనామా? నీకు రుణమాఫీకి సంబంధించింది మా రైతులకు స్పష్టత ఇచ్చినాము, ఇన్పుట్ సబ్సిడీ మీద స్పష్టత ఇచ్చినాము. కాబట్టి రైతులకు ఇరిగేషన్ రంగంలో 25,000 కోట్లు సంవత్సరం ఖర్చు పెట్టి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం దేశంలోనే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొస్తున్న అమెండ్మెంట్స్లో ఇంకోటి కొత్తగా రాబోతుందని చెప్పి ఈనాడు కథనం తీసుకుంది. ఇక్కడ నుంచి క్యాష్ విత్డ్రాయల్ పైన సర్చార్జ్ పెట్టబోతున్నారు. 50,000 బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవచ్చు, తర్వాత 15,000 మాత్రమే ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. అంతకంటే డ్రా చేసుకుంటే, ఎక్కువ డ్రా చేసుకుంటే 0.5% నుంచి 2% దాకా సర్చార్జ్ వేస్తారు. అదొక కొత్త అమెండ్మెంట్ రాబోతుంది, రూల్ తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. రవి గారు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా మొన్నటి దాకానేమో డిస్కౌంట్స్ అవన్నీ ఇచ్చినారు, ప్రోత్సాహకాలు ఇచ్చినారు. ఇప్పుడు సర్చార్జ్ చేయబోతున్నారు దాని మీద ఒకటి వార్త. ఇవన్నీ కూడా దేశ ప్రజలు వాళ్ళ సొంత డబ్బుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునేటటువంటి విధానం. ఇప్పుడు నల్లధనం ఉంది అనుకున్నారు, లేకపోతే మనకి ఏదో టెర్రరిస్టుల దగ్గర అన్నారు, ఫేక్ కరెన్సీ అన్నారు, ఇవన్నీ తగ్గటానికి చేసామని ఇప్పుడు దాకా చెప్పారు. ఇప్పుడు అసలు మీ ప్రయారిటీ ఏంటి? క్యాష్లెస్ ఈ సొసైటీని తీసుకుని రావాలని దాని మీద సర్చార్జ్ చేస్తే, ఏదైనా ఒక కొత్త స్కీమ్ పెట్టినప్పుడు స్వచ్ఛ భారత్ దానికి ఒక సర్చార్జీ, లేకపోతే ఇంకేదైనా పెడితే దీనికి సామాజికంగా ఉపయోగపడేటటువంటి దాన్ని ఇంత బలవంతంగా మళ్ళీ ఒక్కసారి ఈ సర్చార్జ్ పెట్టి వాడి డబ్బు వాళ్ళు డ్రా చేసుకుంటే పెట్టడం అనేది ప్రజల మీద అనవసరంగా భయంకరంగా ఏది మన నియంత్రణ పరిపాలనలో జరిగినట్టుగా జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు, దీన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను అనుకుంటాను ఇది కూడా అయిపోవచ్చు. మొన్న 5,000 ఒకేసారి మీరు డిపాజిట్ చేయటం 5 కంటే ఎక్కువ చేస్తే మంచిది కాదు, ఒకేసారి చేయాలన్న తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అదేం లేదు, మామూలుగా 31వ తారీఖు దాకా ఎన్నిసార్లు అయినా మీరు డిపాజిట్ చేసుకోండి. ఇది కూడా అంతే ఉంటుంది. ఇదేమో ఇది మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించాలని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. ప్రోత్సహించాయి, ఎవరొద్దన్నారు? ప్రోత్సహించడానికి కావాల్సిన ఏర్పాటు చేయి. సడన్ గా ఇప్పటి నుంచి ఇట్లా చేయాలా, మీ డబ్బును కూడా మేము తీసుకొని మేమే దాన్ని విత్డ్రా చేసి పనిచేస్తామని అంటే ఇది బలవంతంగా ఒత్తిడి చేసి ఒకేసారి మార్పు చేయాలనేది తప్పు ఆలోచన. ఇప్పుడు ఒకటి, బ్యాంకుల్లో ఉన్న డబ్బు స్ట్రీమ్ లైన్ చేసినారు, అకౌంట్ ఫార్ చేసినారు, అంతవరకు ఓకే. స్ట్రీమ్ లైన్ చేసిన దాంట్లో 3 లక్షల రూపాయలు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక సూచన ఇచ్చినారు, అంతవరకు బాగానే ఉంది. నువ్వు ప్రతి 15,000కో 10,000కో సర్చార్జ్, 15,000 పైన తీసుకునే సర్చార్జ్ ఏం చేస్తూ పోవాలంటే, ఇలా గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు ఒక రోజు కూలీలకు పేమెంట్ చేయాలంటే 25,000-30,000 పే చేయాల్సి వస్తుంది. ఫర్టిలైజర్ కొనాలంటే ఒక 50,000 దాకా పడుతుంది. అటువంటిప్పుడు నువ్వు సర్చార్జ్లు వేసుకుంటూ పోతే నీ ఇన్కమ్ చూసుకుంటున్నావు తప్ప ఇన్కమ్ ఎవరి మీద చూసుకుంటున్నావు? ప్రజల డబ్బు మీద నువ్వు ఇన్కమ్ చూసుకుంటున్నావు, నీకు ట్యాక్స్ కట్టిన డబ్బుల మీద ఇన్కమ్ చూసుకుంటున్నావు. ఏదైతే అకౌంట్ ఫార్ అయిన డబ్బే ఉంటుంది కదా, అకౌంట్ ఫార్ అయిన డబ్బుకు మళ్ళీ నువ్వు సర్చార్జ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డు ఇచ్చినటువంటి బ్యాంక్ ఏం చేస్తుందంటే సర్చార్జ్ చేస్తుంది. మరి మీరు ఇచ్చింది కాదు కదా, ఇది 1 మంత్ క్రెడిట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు సర్చార్జ్ చేస్తారు. మరి వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకునేటప్పుడు దీనికి కూడా సర్చార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ డబ్బు, ఐటీ పే చేసి దానికోసం నువ్వు శిక్ష విధిస్తావా? నువ్వు 3 లక్షల రూపాయలు పెట్టినావు కదా, 3 లక్షల రూపాయలు పెట్టావు. దీంట్లో అన్ని రంగాలకు ఒక రకంగా ఉండదు, కొన్ని రంగాలకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ రంగాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఇది చాలా పెద్ద దెబ్బ పడేటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి. దీన్ని డెఫినెట్గా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే క్రమంలో ఇంకొక 2 ఏళ్ళు చూసిన తర్వాతనో దాన్ని ఏ రకంగా ఇస్తారో చేయండి. అంతేగాని ఇలా లేబర్కు డబ్బులు, ఇలా ఉపాధి హామీ డబ్బులు ఏం చేస్తావు? ఏటీఎంలు తీసుకోమంటావా?
ఉపాధి డబ్బులు 1000 కోట్లు పోతా ఉన్నాయి, ఇలా లేబర్కి 1000 కోట్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసి చేయాలి, తొందరపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఉద్యోగస్తులు తీసుకునే దాని మీద సర్చార్జ్ అది కూడా అనవసరం అండి. ఎందుకంటే ట్యాక్స్ పేడ్ డబ్బు మీద మీరు సర్చార్జ్ చేయడం ఏంటి? తప్పు కదా, మన డబ్బే. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం వరకు ఓకే, గవర్నమెంట్ ఒక విధానం పెట్టుకుంది కాబట్టి స్ట్రీమ్ లైన్ చేస్తూ క్యాష్ ప్రోత్సహించేది కరెక్టే. ఆ సూచన ఇవ్వండి, దాని మీద పెట్టండి. కానీ ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పును పట్టడానికి ప్రయత్నం చేసుకోండి. అంతేగాని ప్రజల డబ్బు వాళ్ళు అవసరానికి వాడుకునే 25,000 30,000 రేపు హాస్పిటల్ ఖర్చు వస్తుంది సడన్గా 50,000 అయితే నువ్వు సర్చార్జ్ చేసేస్తావా? అది ఎట్లయితే నాకు అర్థం కాదు. హాస్పిటల్ ఒప్పుకోడు, కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ ఎట్లా ఉన్నాయి చెప్పండి మీరు? కార్పొరేట్ హాస్పిటల్ బిల్స్ దాన్ని సమర్థిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ ట్రాన్స్పరెన్సీ అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయమంటున్నా, చేసిన తర్వాత చేసుకో. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయకుండా ఒకేసారి దీన్ని చేయడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఐటీ పెయిడ్ అమౌంట్, ఇది ఐటీ పే చేసేటువంటి అమౌంట్, దాని మీద సర్చార్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సుధాకర్ రెడ్డి గారు, ఎందుకొరకంటే ఇప్పుడు పన్ను ఎట్లా వసూలు చేయాలనేటువంటిదే ప్రయత్నం నడుస్తుంది. ఎందుకంటే ఒకసారి మీకు ఆదాయంలో లెక్కకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పన్నులోకి లెక్కకు వస్తావైతే వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాంకులకు వెళ్ళి డ్రా చేస్తా అంటే కూడా మళ్ళీ పన్ను వేస్తామంటే సర్చార్జ్ చేస్తామంటే మాత్రం ఇదైతే సమంజసం కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జర ఒడిదొడుకులు అవుతున్నట్టుగా కనబడుతుంది. ఒకసారి ఆలోచన చేయాలి, ఒక విధానం పెట్టడం మళ్ళీ దాన్ని విడ్డా చేసుకోవడం, మళ్ళీ ఒక విధానం పెట్టడం, దీనివల్ల ఏమైందంటే ప్రజలలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్, క్యాష్లెస్ విధానాన్ని మనం మెల్లమెల్లగా ప్రోత్సహించాలి తప్ప ఉన్న బలంగా ఒకేసారి ఇన్ని చేస్తున్నట్టయితే మాత్రం ప్రజలలో గందరగోళం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా జరగకుండా, కాబట్టి అందుకొరకే ప్రధానమంత్రి గారు ఇది ఫెడరల్ వ్యవస్థనే, ఫెడరల్ గవర్నమెంట్ ఇదంతా కూడా. కాబట్టి ముఖ్యమంత్రులతోటి అందరితోటి సంప్రదించిన తర్వాత ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి తప్ప ఉన్న ఫలంగా రోజుకో విధానాన్ని ప్రకటిస్తే మాత్రం సరి అయినటువంటి ఒక విధానం కంటే ప్రజలు గందరగోళ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సర్చార్జ్ అనేది తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఆదాయం పెట్టబోతున్నారు కాబట్టి అటువంటి ఆలోచన ఏమంటున్నాము, టైం ఇవ్వండి. ఒక విధానానికి అలవాటు పడాలి, టైం ఇవ్వాలా. పెద్ద రద్దు తర్వాత 43వ రోజు ఈ రోజు. ఇప్పటికీ సరిగ్గా 5 అయితే 51వ అమెండ్మెంట్ అయితే 51వ మార్పు అయిపోతుంది. ఇంకా అవసరం వస్తే మార్పులు చేస్తారు అంటే చేద్దనేది ప్రధానమంత్రి ఒక ప్రకటన చేసిన తర్వాత ప్రజల సౌకర్యార్థమే కదా, సౌకర్యార్థం చేస్తే మంచిది. పరిష్కారం దిశగా పోతామని చెప్పి అట్లా అయిపోతుంది. సమస్య పరిష్కారం దిశగా రామ్మోహన్ రావు సాధారణమైన రామ్మోహన్ రావు అటువంటి వాళ్ళను మొత్తం కోట్ల నుంచి కోట్ల ధనం దండుకున్నటువంటి రాజకీయ నాయకులు సాధారణ జనం కాదు, కుంభకోణాలు చేస్తున్నటువంటి నాయకులు సాధారణ జనం కాదు. వాళ్ళ అంటే పారదర్శకమైనటువంటి పరిపాలన కోసం పారదర్శకమైనటువంటి ట్రాన్సాక్షన్ అనేటువంటిది అవసరము. అవినీతిని అరికట్టడం కోసం ఈ ట్రాన్సాక్షన్ అవసరం. ఇవాళ 131 కోట్ల భారత ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఇవాళ ఎంత % పన్ను కడుతున్నారండి? 1%. 1% అంటే 1,25,00,000 ఆ రేంజ్లో పన్ను కడుతున్నారు. దాంట్లో 50% ఉద్యోగులే కడుతున్నారు, మిగతా వాళ్ళు కట్టట్లేదు. 70% ఉంటారు ఉద్యోగులే కడుతుంటారు. ఉద్యోగులే పన్ను పడుతుంది. మిగతా వాళ్ళ ఆదాయం మనం చూస్తున్నటువంటి ఆదాయం లెక్క దానికి సంబంధించి నగదు యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించడం కోసం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది ఒకవైపు ప్రభుత్వం. ప్రోత్సాహకాలు నగదు రహిత ట్రాన్సాక్షన్ కు ప్రోత్సాహకాలు ఇస్తూ నగదు అవసరం వస్తే నగదు ట్రాన్సాక్షన్ కు అధికంగా పోయేటువంటి దాన్ని కొంత తగ్గించడం కోసం సర్చార్జ్ చేస్తున్నారు. దాని అన్ని రంగాలకి డబ్బులు తీసుకుంటారు, అన్ని రంగాలకు
ఇప్పుడు గారు, నువ్వే చెప్పారు సంగప్ప గారు, నిజామాబాద్ లో ఒక సంగప్ప రైతు గారు, 50,000 తీసుకోవద్దా? 70% ఇవాళ నగదు రహిత ట్రాన్సాక్షన్ లో భాగస్వామ్యం అవుతారు. అవు, 50,000 నగదు తీసుకొద్ది, అలా కూలీలకు దానికి 50,000 తీసుకోవద్దా? లక్ష్మీనారాయణ గారు, ఈ రంగాలను కొంతకాలం మినహాయించి అలవాటు చేయండి. దాని బ్యాంకులో ఏమంటే బ్యాంకులో వేస్తాయి. బ్యాంకులో వేసినప్పుడే తెలిసిపోయినా లక్ష్మీనారాయణ అన్న, మనకి జుట్టు పన్ను అనే ఒకటి ఉండేది ఇంత ముందు. కరెక్ట్ గా ఈ సబ్చార్జ్ కూడా జుట్టు పన్ను లాంటి ఒక ఆలోచన. ఏ రకంగా నీ జుట్టు నీ ఇష్టం, పొడుగు పెంచుకో, అది విను, పొడుగు పెంచుకో, పొట్టుకు పెంచుకో, కటింగ్ చేయించుకో, చేయించు. ఇప్పుడు పాత కాలంలో అందరూ పొడుగు ఉండేది, ఇప్పుడు అందరూ కటింగ్ చేసి. దేనికోసం ఇది? అది దేనికోసం? జుట్టు పన్ను దేనికోసం ఇది? జుట్టు పన్ను దేనికి? ఆదాయం పెంచడానికి. ఆదాయం అవినీతిని అరికట్టడం కోసం నగదు రహిత ట్రాన్సాక్షన్ అనేటువంటిది పారదర్శకత పెంచడం కోసం ఇవాళ పేమెంట్ మధురావు గారు ఇవాళ మీరు ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు లక్షల కోట్ల కుంభకోణం సపరేట్ రంగాలను కొంతకాలము నిర్ణయించాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో రైతాంగాన్ని ప్రత్యేకంగా ఇంట్లో ఇల్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒక్కొక్క ఇబ్బంది అధిగమించే ఆలోచన చేయండి. కానీ ఈ రైతాంగానికి దెబ్బ కాంగ్రెస్ నన్ను ఇవాళ 25 కోట్ల అకౌంట్లు మీరు సబ్సిడీ బ్యాంకులో వేయడం సాధ్యం కాదన్నారు. ఇవాళ సబ్సిడీ బ్యాంకులో వేయడం జరుగుతుంది, దాన్ని క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నగదు రహిత ట్రాన్సాక్షన్ కోసం ప్రయత్నం జరుగుతుంది. నారాయణ గారు, మీరు చెప్పే జన్ధన్ ఖాతాలన్నీ కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇంక్లూజివ్ గ్రోత్ కింద చిన్న చిన్నవి కట్టియాలని బ్యాంకులు పెట్టిన వాటికి పేరు మార్చారు మీరు. దాని గురించి ఇప్పుడు మీరు ప్రస్తావించింది ఆ అకౌంట్ కి ఆలోచన అకౌంట్ కి లిటరసీ ఎంత శాతం ఉందని చెప్పి 64 మందికి పర్సెంట్ చేయండి, 30% రైతాంగాన్ని మినాయించండి. మీరు ఎవరైనా అసలు టైం ఇచ్చారా? మీరు క్యాష్లెస్ సొసైటీ పోవడానికి వీళ్ళు తెలుసుకోవాలి కదా. ఇది తెలుసుకోవడానికి కొద్ది టైం పట్టింది కదా. అవన్నీ ఆ ప్రయత్నం చేసే బదులు మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే డబ్బులు ఇస్తామండి. ఇదేమన్నా చైనా అలా ఉన్నటువంటి నియంతృత్వ పరిపాలన, లేకపోతే ఇంతకుముందు రష్యాలో జరిగినట్టుకుంటుందా? ఇదేమన్నా ప్రజాస్వామ్య పరిపాలన? మీ ఇష్టం వచ్చినట్టు మొన్న 5,000 ఇది 5,000 వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ముందులేమా నేను కంటిన్యూగా బిఫోర్ కుంభకోణాలన్నిటికీ ఈ నల్లధనం అన్నిటికీ గొప్పదాన్ని పార్టీ చేసింది మేము కాదంటున్నాను గారు. ఈ రకంగా మీరే పోడుకుంటే అది ఎవరికి ఇవాళ మన్మోహన్ సింగ్ గారు అకౌంట్ లో ఓపెన్ చేయాలని అన్నారు, ఇంక్లూజివ్ గ్రోత్ అనే స్కీమ్ కింద. ఓకే చేశారు కూడా, కానీ చేయలేకపోయారు. అరే ఎన్ని చేశారు? అరే ఇన్ని కాలేదు. అప్పుడు ఎన్ని ఖాతాలని ఎన్ని ఖాతాలు నరేంద్ర మోడీ మీరు అది కాదని పక్కకు వదిలిపెట్టారు. నరేంద్ర మోడీ యోజన కింద 25 కోట్ల ఖాతాలు ఎవరికైతే అప్పటి వరకు ఖాతాలు లేవో వాళ్ళందరికి ఖాతాలు ఇచ్చారు. సబ్సిడీ మీరు సిలిండర్ మీద సబ్సిడీ బ్యాంకులు వేస్తామన్నారు, మీతో కాలేదు. నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేశారు. సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా అదే రకంగా సబ్సిడీ కూడా వేస్తాను. సబ్సిడీ ఏదైతే ఉన్నదో
ఎందుకు సర్చార్జ్ చేసేది అది చెప్పండి. ఎందుకు మీరు సర్చార్జ్ చేసేది ఏంటంటే నగదు ఇప్పుడు గ్యాస్ ట్రాన్సాక్షన్ తగ్గించడం కోసం కోట్ల మంది ఉన్న ఈ దేశం ఎంత మంది రెడీగా ఉన్నారు? మీరు 130 కోట్లలో ఇప్పటి వరకు మీరు ఇన్ని దశాబ్దాల పరిపాలనలో ట్రాన్సాక్షన్ కు తీసుకొచ్చారు. మీరేదనుకుంటే అది చేసే హక్కు మీకు లేదు. సహకరిస్తుందని దెబ్బ మీద లేపేస్తావా? 51 సార్లు ఏదైతే నిర్ణయాల విషయంలో పునరాలోచించింది ఏంటంటే ప్రజలకు సౌకర్యం చిరు వ్యాపారులు రైతులకు అనుకూలంగా ఉండడం కోసం, రేపటి ప్రజల భవిష్యత్తు కోసమే మరి అదే ఆలోచన మీ మోడీకి ఒక ఆలోచన మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి యొక్క నిర్ణయాలు ఉంటాయో వాటిని 10 సార్లు ఆలోచన చేసి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో రైతుల కోసమనే రైతులకు ఇప్పటి వరకు అంటే ఫెడరల్ సిస్టమ్ లో ఏదానికంటే కేంద్రం రైతులకు సంబంధించి చరిత్రలో ఈ దేశ చరిత్రలో రైతులకు ఇచ్చినటువంటి కరువుకు సంబంధించి సహాయ నిధి ఏదైతే ఉన్నదో దాన్ని మళ్లించినటువంటి దాఖలా ఇప్పటి వరకు లేదు. సరే, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళు వెనకెళ్తున్నారు. రవి గారు ఒక విషయం చెప్పాలా, రాహుల్ గాంధీ గారు నేను పార్లమెంట్ లో మాట్లాడితే భూకంపం వస్తుంది అన్నారు. చివరికి పార్లమెంట్ లో మాట్లాడేది కాబట్టి అని చెప్పి నేను బయట మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బిర్లా తర్వాత సహారా గ్రూప్ నుంచి 1000 కోట్ల ముడుపులు వచ్చాయన్నారు. ఆధారాలతో ఉన్నారా, ఉట్టిగా ఆరోపణ చేస్తున్నారు? ఆధారాలు ఉన్నాయని నిన్ననే అక్కడే గుజరాత్ మీటింగ్ లోనే చెప్పారు. దాని మీద ఎంక్వైరీ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు దీని మీద ఎవరైనా ఊరికనే ఆరోపణలు చేసి వదిలిపెడితే మీరు కూడా వదిలిపెట్టరు కదా. దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి తప్పని తేలితే దాని మీద చెప్పండి. అది కూడా టైం కూడా చెప్తున్నారు. 2013 నుంచి 14 దాకా 9 సార్లు ఎక్కడెక్కడ ఇచ్చారో డైరీలో దొరికిన ఆధారాలు ఉన్నాయని, దాని మీద ఐటీ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని, దాని తర్వాత ఇంకెవరు వీళ్ళు కాకుండా సహారా కాకుండా చాలా మంది పేర్లు చెప్పారు. వీళ్ళు పెద్ద గ్రూపులు మరి వీళ్ళందరూ ఇచ్చారని చెప్పిన తర్వాత దీని మీద అవినీతి రహిత దేశం చేస్తామన్నారు. మీరే అందులో మునిగి ఉన్నారు, మీరే ముడుపులు తీసుకున్నారని చెప్పి అన్నారు. సీఎం గా ఉన్నప్పుడు తీసుకున్నారంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఆధారాలతో చెప్పారు. రాహుల్ గాంధీ గారు భూకంపం అని పదే మాట్లాడారు. రాహుల్ గాంధీ గారి దృష్టిలో మోడీ గారు ఒక విలువైనటువంటి సూట్ వేస్తే అది భూకంపం కింద కూడా భావిస్తారు రాహుల్ గాంధీ గారు. ఆయన స్వభావం అది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లో దాఖలు చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి దానికి సంబంధించి పార్టీ దాంట్లో క్లియర్ గా సంబంధించి పార్టీ కాంట్రిబ్యూషన్ గిట్ అయితే దానికి సంబంధించి ఇది ఉంటది. ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద ఎంక్వైరీ తర్వాత సమగ్రమైన నివేదిక వస్తుంది. నరేంద్ర మోడీ గారు 5 పైసలు తన కోసం ఎప్పుడు కూడా తీసుకున్నటువంటి కొత్తోడు తీసుకునేది. అందుకే ఇప్పుడు ఎవరో ఈ పార్టీ ఆయన తీసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి పార్టీకే రాహుల్ కూడా చెప్పండి. నేను దయాకరన్ వేరే వాళ్ళ వ్యవస్థ ఆరోపణలు వస్తే మాత్రం చిన్న చిన్న సంగీతం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చేసే ఆరోపణ ఇన్కమ్ ట్యాక్స్ లో గత ప్రభుత్వంలోనే ఎంట్రీ ఉంది అంటున్నాడు. ఏ పని చేసిన ఐటీలో ఎంట్రీ ఉన్నాక ఇంకా సమస్య ఏముంది? ఐటీలో ఉందా? మీరు రాహుల్ గాంధీ చెప్పింది అదే కదా, ఐటీలో ఉంది క్లియర్ గా. ఐటీలో చూపించారు, ఐటీలో చూపించడం వచ్చిందని టైం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, తర్వాత దయాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, రవి గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు రేపు వెళ్దాం మళ్ళీ. స్టేట్